హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనకి ఎంసెట్ రిజల్ట్ డే అండి. తెలంగాణ ఎంసెట్ లేక తెలంగాణ ఎఫ్సెట్గా పిలువబడేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, అదేవిధంగా ఫార్మసీకి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ తెలంగాణ రాష్ట్రంలో కండక్ట్ చేయడం జరిగింది. దాని తాలూకు రిజల్ట్స్ ఈరోజు 11:15 బరాబర్ రిలీజ్ అయిపోతాయండి. ఇది జేఎన్టీయూ ఆడిటోరియం హాల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో పేరెంట్స్ అందరూ కూడా మీరు అలర్ట్గా ఉండి ఈ రిజల్ట్స్ని మీరు ఎంత ర్యాంక్ వచ్చిందో చూసుకోండి. మీ ర్యాంక్ని బట్టి మీ కాలేజ్ ఏ కాలేజ్ వస్తుందనే కూడా ప్రిడిక్టర్స్ అనేక వెబ్సైట్స్లో అందుబాటులో ఉంటాయి. మేము దీంట్లో ఏం చేస్తామంటండి, మీకు ఎంసెట్ ఆప్షన్స్ పెట్టిస్తాం. ఇప్పుడు ఒకసారి రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత మనకి ఏమేమి స్టెప్స్ ఉంటాయి అన్నట్లయితే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందండి. మీ సర్టిఫికేట్స్ అన్నింటిని కూడా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి టీఎస్ ఎంసెట్ సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. దీని తర్వాత మళ్ళీ ఇంకొక 10-15 డేస్ గ్యాప్ ఇచ్చి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. సో 3 ఫేజ్ల కౌన్సిలింగ్ తర్వాత మనకు ఆగస్టు 10వ తారీఖు అప్రాక్సిమేట్గా క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. పేరెంట్స్ అందరూ మీరు ఎడ్యునైన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు ఎంసెట్కి సంబంధించినటువంటి నిరంతరమైనటువంటి అప్డేట్, అంటే మీరు ఏ ర్యాంక్ ఎంత కాలేజ్ వస్తుంది, మీ సేఫ్ ర్యాంక్ ఎంత, ఎవరు మేనేజ్మెంట్ సీట్స్కి వెళ్ళాలి అనేటువంటి అనేక రకాల ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.